వివేకానంద రెడ్డి కుమార్తె సునీత బయటకు వచ్చి మాట్లాడటం అన్నట్టు ఖచ్చితంగా వైసీపీకి షాకే. అంటే ఇంతకుముందు మాట్లాడినటువంటిదే, కొత్తదేం కాదు. ఇప్పుడు షాక్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఓ పక్కన పవను బాబు కూడా, అంటే ఇక్కడ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఓట్. తమకి పాజిటివ్ తెప్పించుకోవడం. 2014 చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఓట్ బ్యాంక్. అంటే బాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, విడిపోయిన రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళ చేతికిస్తే విడదీసి ముక్కలు చేసి నాశనం చేశారు కాబట్టి ఆ బాబు వస్తే బాగుపడుతుంది అన్నటువంటి ప్రో బాబు కాన్సెప్ట్. అప్పుడు జగన్ ఏం అధికారంలో లేడు కదా యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి. కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్సీ కంటే కూడా బాబు ప్రో అన్నటువంటిది ఆ రోజున అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆ తర్వాతన 2019 వచ్చేటప్పటికి యాంటీ బాబు కంటే కూడా ప్రో జగన్. జగన్ వస్తే భవిష్యత్తు మారుతుంది, అంటే పేదలకి నవరత్నాలు వీటితో మారుతుంది. ఒకప్పుడు రాజశేఖర టైంలో ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీలు ఇచ్చాడు. జగన్ వస్తే ఇస్తానంటున్నాడు కదా, అమ్మఒడి అంటున్నాడు, లేకపోతే చదువుకోవడానికి డబ్బులు ఇస్తానంటున్నాడు, విద్యాదీవెన అంటున్నాడు. ఇట్లాంటి వాటితో జీవితం బాగుపడిపోతుంది. అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు చేస్తానని చేయలేదు, ఇట్లాంటి వాటితో వస్తుందని ప్రో జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు సూపర్ సిక్స్లు ఇవి ఎంత గట్టిగా చెప్తున్నా, ఎంత పేపర్లో అడ్వర్టైజ్ చేస్తున్నా, వాళ్ళు ఊరూరో పోస్టులు పెడుతున్నా, పెద్ద చర్చ రావట్ల. అంటే పాజిటివ్ జగన్. ఇంకోటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు కాబట్టి అద్భుతం జరిగిపోతుంది అన్నటువంటి ఒక పాజిటివ్ ఏవేమి రావట్ల. ఎందుకంటే ఇంతకుముందు కూడా కలిసి ఉన్నారు, మొన్న మధ్యనే కాబట్టి. అది పాజిటివ్ వేవ్ రానప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ నెగిటివ్. జగన్ మంచోడు కాదు, జగన్ హంతకుడు, లేకపోతే జగన్ క్రిమినల్, జగన్ రాక్షసుడు, జగన్ లాంటోడు రాష్ట్రానికి పనికిరాడు, జగన్ వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది, 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంది, జగన్ ఉంటే మీరెవరు బాగుపడలేరు, జగన్ ఉంటే మీరెవరు సుఖంగా ఉండలేరు, జగన్ ఉంటే వ్యాపారాలు ఉండవు, జగన్ ఉంటే పరిస్థితి. ఇదే తరహా యాంటీ జగన్ అనే వ్యక్తిని అసహించుకోవడం ద్వారా అతను మంచోడు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు బెటరు అన్నటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే ఉన్న వెధవల్లో మంచి వెధవ అన్నటువంటి కోణంలోంచి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎత్తుగడ.